హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ద టైమ్లెస్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్. సో నేను చెప్పినవన్నీ ఇందులో రీజనేట్, మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో మీకు ఏదైతే రీజనేట్ అయిందో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని మీరు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ అండ్ ఇంట్యూటివ్లీ ఈ వీడియోని చూసినట్లయితే చాలా వరకు మీ యొక్క ఎనర్జీస్ని పిక్ చేసుకొని మీకు రీజనేట్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టుడే మీ పర్సన్కి మీకు మధ్య రీయూనియన్ ఉందా లేదా. ఓకే. చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, బ్రేకప్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఏమైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. సో వాళ్ళు రీయూనియన్ ఉందా లేదా వాళ్ళ పర్సన్కి, మీ పర్సన్కి మీకు మధ్య. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్కి వాళ్ళకి రీయూనియన్ అనేది ఉందా, వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గర తిరిగి వస్తున్నారా లేదా. ఓ గాడ్, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్కి మధ్య రీయూనియన్ అనేది మళ్ళీ ఉందా, రీయూనియన్ అవుతుందా లేదా, రీయూనియన్ ఉందా లేదా. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ, యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తున్న వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా లేదా, వాళ్ళ పార్ట్నర్కి వాళ్ళకి మధ్య, వాళ్ళ పార్ట్నర్ తిరిగి వస్తారా లేదా వాళ్ళ దగ్గరికి. ఓకే. ద ఫస్ట్ కార్డ్, గ్రేట్ గైస్. వావ్, 4 of Wands. And another one, oh my god, Page of Cups. Balle balle. Oh, the Emperor. The Devil. Okay. The Empress. Oh my goodness. Oh my goodness, guys. Oh, the World card. And the bottom of the deck, okay, Ace of Cups. Oh, guys. I think మీకు కనబడుతుందో లేదో బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, వెయిట్ గాడ్ గైస్, ఆల్ ఆర్ పాజిటివ్ గాడ్స్. నేను ఇమాజిన్ కూడా చేయలేదు ఇలా వస్తాయని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది ఉంది. 100%. ఇవన్నీ పాజిటివ్ కార్డ్స్. ఇక డెవిల్ ఎనర్జీ అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు. బట్ ఈ రీడింగ్లో అయినట్లయితే ద డెవిల్ కార్డ్ అనేది ప్యాషనేట్, అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్, పాజిటివ్నెస్ తెలియజేస్తుంది. ఇది చూడండి, ఇదివరకు అయితే పాస్ట్లో అవి ఉండొచ్చు, ప్రజెంట్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎలా వచ్చాయంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎవరు అంటే, మీకు ఇదివరకు చెప్పే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, ఈవెన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్, సిబ్లింగ్స్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు మీ గురించి, మీ యొక్క పార్ట్నర్కి, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్, మీ గురించి తప్పుగా చెప్పడం జరిగింది, కలబొల్లి మాటలు చెప్పడం జరిగింది. సో మీ పర్సన్ వాళ్ళ యొక్క మ్యానిపులేట్ వల్ల వాళ్ళ మాటల్లోనికి వెళ్ళి మిమ్మల్ని వదిలిపెట్టడం జరిగింది. అండ్ కొన్ని సిచ్యువేషన్లో అయినట్లయితే ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తన దగ్గర ఏమీ లేదు అని ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది మీ పర్సన్. అండ్ కొంతమంది ఇక్కడ ఏం జరిగింది అంటే, ముందు ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది జరిగి మ్యాక్సిమం 7 కొంతమంది లైఫ్లో 3 years అయింది, కొంతమంది లైఫ్లో 7 years అయింది, కొంతమంది లైఫ్లో 4 years అయింది, కొంతమందికి 4 days, 4 weeks, 3 weeks, 10 weeks అలా అయింది జరిగింది. చాలామంది ఇక్కడ 4 హైలైట్గా ఉంది. 4 weeks అవ్వచ్చు, 4 years అవ్వచ్చు, 4 months అవ్వచ్చు ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యి. బట్ మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది గాయస్. 100% మీ పర్సన్ మీకు మెసేజ్ వచ్చే అవకాశం ఉంది, కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే మీ యొక్క పాస్ట్ పర్సన్ని మీరు కోరుకున్నట్లుగా అయితే,
నేను పాస్ట్ పర్సన్ వేలో చెప్తున్నాను. మీ యొక్క పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ తిరిగి లైఫ్‌లో రావాలి, మళ్ళీ యూనియన్ అవ్వాలనుకుంటే గాయ్స్ యూనియన్ ఉంది. మీ పార్ట్నర్ తను చేసిన తప్పుల్ని తెలుసుకొని మీ వైపుగా వస్తారు. మీకు మెసేజ్ చేస్తారు. మీకు కాల్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు అనొచ్చు ఎప్పుడులో వచ్చే అవకాశం అని అనొచ్చు. దాన్ని కూడా మనం చెక్ చేద్దాం లాస్ట్‌లో. అండ్ ఎవరైతే పాస్ట్ పర్సన్‌ని వద్దు అనుకుంటున్నారో, న్యూ పర్సన్‌ని కావాలనుకుంటున్నారో, న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లో వచ్చే అవకాశం ఉంది. బట్ అతను బోల్డ్. యాక్చువల్లీ అతను క్యాన్సర్ అవ్వచ్చు, లియో అవ్వచ్చు, అక్వారిస్ అవ్వచ్చు, ఫైర్ ఎలిమెంట్ అవ్వచ్చు, వాటర్ ఎలిమెంట్ అయితే కాదు, ఫైర్ ఎలిమెంట్ అయితే అవ్వచ్చు. అతను కొంచెం చాలా బోల్డ్. లైఫ్‌లో అన్ని రెస్పాన్సిబిలిటీస్‌ని తెలుసుకున్నవాడు. తెలుసుకున్న అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. చాలా బోల్డ్ పర్సన్ అనమాట. చాలా ఎక్కువగా మాట్లాడే మనస్తత్వం కాదు. ఎక్కడ ఎంతలో మాట్లాడో అంతలో మాట్లాడే మనస్తత్వం అది. సో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. డిసిప్లిన్ రూల్స్‌ని ఫాలో అయ్యేవాడు, డిసిప్లిన్‌ని ఫాలో అయ్యేవాడు, బౌండరీస్‌ని క్రియేట్ చేసుకున్నాడు, లిమిటేషన్స్ ఉన్నవాడు లైఫ్‌లో. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో, ఈవెన్ బ్రేకప్ అయ్యి న్యూ పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి రాబోతున్నారు. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. బ్రేకప్ అయిన వాళ్ళు పాస్ట్ పర్సన్‌ని కాకుండా కొత్త పర్సన్‌ని కోరుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ ఇలాంటి పర్సన్ వచ్చే అవకాశం. ఈవెన్ పాస్ట్ పర్సన్ కూడా వస్తారు. బట్ కొంతమంది వాళ్ళ పాస్ట్ పర్సన్‌ని గట్టిగా తిట్టి పంపించే అవకాశం ఉంది. మంచి కోపం ఉండాక కసి తీర్చుకునే అవకాశం అయితే ఉంది. ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టి మరి మీ యొక్క పాస్ట్‌ని ఆఫ్ చేయిస్తారు. ఎందుకంటే మీ యొక్క పాస్ట్ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీరు ఆ పాస్ట్ పర్సన్ కొంతమంది డిప్రెషన్‌కి గురైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్‌లో. అండ్ ఈవెన్ ఫ్యామిలీతో గొడవపడి కూడా ఆ అబ్బాయి గురించి అవ్వచ్చు, అమ్మాయి గురించి అవ్వచ్చు, మీరెంతో ప్రయత్నాలు చేశారు. బట్ లాస్ట్‌లో హ్యాండ్ ఇచ్చారు. ఎక్కడైతే మీకు స్టాండ్ ఇచ్చేది మీ వైపు సపోర్ట్ ఇవ్వాలో వాళ్ళు అక్కడి నుండే తొలగిపోయారు. పక్కకు తప్పుకున్నారు. సో కొంతమంది పాస్ట్ పర్సన్‌కి గట్టిగా వాయించబోతున్నారు. ఉన్న కోపమంతా తీర్చుకోబోతున్నారు. అన్నీ అడగాల్సినవన్నీ అడిగేసి, కడగాల్సినవన్నీ కడిగేసి. ఆ సిట్యుయేషన్స్ కూడా ఇక్కడున్నాయి. బట్ ఎవరైతే రీయూనియన్ కావాలనుకున్నా రీయూనియన్ అయితే ఉంది గైస్. ద వరల్డ్ కార్డ్. మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైంది. మీరే తన వరల్డ్ అని. మీరే తన ప్రపంచం అని. మీరు తనతో ఉన్నట్లయితే అన్నీ సాధిస్తారు అని. సో ఆ యొక్క నెగిటివ్ సైకిల్ని కంప్లీట్ చేసి పాజిటివ్ సైకిల్ మీతో లైఫ్ని గడపాలనుకుంటున్నారు. మీతో కొంత సమయాన్ని బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఇక్కడ కొంతమంది ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే అంటే వాళ్ళ ఊరు నుండి ఒక 3 hours జర్నీ అలా కూడా ఉన్నారు రిలేషన్షిప్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళు యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ చాలామంది మంత్‌లో మీట్ అవ్వాలనుకుంటున్నారు. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వాళ్ళు మీట్ అవ్వాలనుకుంటున్నారు. ఎవరైతే బ్రేకప్ అయిందో వాళ్ళు కూడా మీట్ అవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ మంత్. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు కాబట్టి ఆ రోజు ప్రేమను పంచుకోవాలనుకుంటారు. కొంతమంది ఇక్కడ ఫిజికల్ ఇంటిమేసీ అయ్యే అవకాశం ఉంది. లైక్ కిస్, హగ్. ఎందుకంటే ఎన్నో రోజులు కలిసిన తర్వాత అలాంటివన్నీ ఉంటాయి చిన్న చిన్న ప్రేమికుల మధ్య అండ్ పార్ట్నర్స్ మధ్య. సో అలా అయ్యే అవకాశం ఉంది. బట్ గైస్ మీ బౌండరీస్‌లో మీరుండండి. మీ యొక్క లిమిటేషన్స్‌లో మీరుండండి. అది ఎవరైనా సరే ఈవెన్ బాయ్ ఆర్ గర్ల్. సో ప్లీజ్ మైండ్ దట్. ఓకే. రిమెంబర్ చేసుకోండి. మీ యొక్క లిమిటేషన్, మీ యొక్క బౌండరీస్‌లో మీరుండండి. అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మీ యొక్క పాస్ట్ పర్సన్ మీ పట్ల రిగ్రెట్‌గా తను చేసిన తప్పుని చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ కొన్ని సిట్యుయేషన్‌లో అయినట్లయితే మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వడానికి స్పెల్స్‌ని ఉపయోగించారు. లస్ట్ స్పెల్స్‌ని ఉపయోగించారు. మీ నుండి దూరం అవ్వడానికి కొన్ని సైకిక్ అటాక్స్ చేశారు మీ పర్సన్ పైన. మీ పర్సన్ యొక్క మైండ్‌ని డైవర్ట్ చేసున్నారు. అంటే మీ పైన ఎక్కువగా ఆకర్షణ లేకుండా మీతో అటాచ్‌మెంట్ లేకుండా తన మైండ్‌లో మీ యొక్క ఆలోచనలు లేకుండా చేశారు. సైక్లిక్ అటాక్స్‌ని కూడా ఉపయోగించారు. లస్ట్ స్పెల్స్‌ని ఉపయోగించారు. వశీకరణ స్పెల్స్‌ని ఉపయోగించారు మీ పర్సన్ పైన. సో అందుకే మీ పర్సన్ కొంచెం మీతో డిస్ట్రాక్ట్ అయ్యున్నారు. బట్ ఈవెన్ ఏదేమైనా సరే ఈశ్వరుని యొక్క కృప వల్ల మీరు ఏ దేవి దేవతను పూజిస్తున్నా ఆ యొక్క దేవతని కృప వల్ల మీ పర్సన్ ఆ యొక్క సైక్లిక్ అటాక్స్ నుండి బయటకొచ్చున్నారు. అండ్ ఇప్పుడు అతను తెలుసుకుంటున్నాను నా వల్ల ఇది అంత పెద్ద తప్పు ఎలా జరిగింది అసలు నేను ఇలా కాదు. యాక్చువల్లీ మీ పర్సన్ చాలా కైండ్ పర్సన్. కొంతమంది చెప్తున్నాను. కొంతమంది పర్సన్ ఇక్కడ చాలా కైండ్, ప్యూర్ హార్టెడ్ పర్సన్.
మీ యొక్క రిలేషన్షిప్స్ కొంతమంది ఓర్వలేకపోయారు. ఇంత అందమైన జోడి ఎలా ఉంది? ఎంతో వీళ్ళిద్దరి మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ ఎలా ఉంది? ఓర్వలేని వాళ్ళు మీ పైన ప్రయోగం చేస్తున్నారు. అంటే మీ యొక్క రిలేషన్‌షిప్ బాండింగ్ అనేది బ్రేక్ అయిపోవాలని. సో, అటువంటి మీ పర్సన్ అనేవారు మీతో డిస్ట్రాక్ట్ అయ్యున్నారు కొద్ది కాలం వరకు మాత్రమే. బట్ మీ యొక్క పర్సన్ కూడా ఇప్పుడు సైకిక్ అటాక్స్ నుండి బయటికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, న్యూ రిలేషన్‌షిప్స్, న్యూ థాట్స్, న్యూ క్రియేటివ్ ఐడియాస్. సో, ఎవరైతే సింగిల్స్ ఉన్నారో క్రష్ అవ్వచ్చు, ఈవెన్ మీ క్రష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ క్రష్‌ని మీట్ అయ్యే అవకాశం ఉంది. సింగిల్స్ లైఫ్‌లో న్యూ రిలేషన్‌షిప్, న్యూ పర్సన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ సింగిల్ పర్సన్స్ అవ్వచ్చు, ఈవెన్ సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్లీ మీ యొక్క పర్సన్ ప్రెజెంట్ మిమ్మల్ని ద ఎంప్రెన్స్ ఎనర్జీలో చూస్తున్నారు. యూ ఆర్ ఎ గ్రేట్ ఎనర్జీ. మీ దగ్గర చూడండి, డబ్బులు ఉన్నట్టే అన్నీ ఉన్నట్టు కాదు. యువర్ నేచర్, యువర్ బ్యూటీ, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ ఎలా చేసుకుంటున్నారు, 10 మందితో ఎలా మీరు రెస్పాన్సిబిలిటీస్‌ని నిర్వర్తిస్తున్నారు, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యున్నారు మీ పర్సన్. మీ పర్సన్ యొక్క థాట్స్‌లో అవ్వచ్చు, మీ పర్సన్ ఆలోచిస్తున్న విధానం వచ్చి యు ఆర్ ఎ ఎంప్రెన్స్ ఎనర్జీ గైస్ నౌ. బ్యూటీ, ఫెమినైన్. మీతో కలిసి లాంగ్ ట్రిప్‌కి వెళ్దాం అనుకుంటున్నా. లాంగ్ ట్రిప్ అంటే మరీ లాంగ్ ట్రిప్ కాదు. జస్ట్ 2 డేస్ 3 డేస్ దట్స్ ఇట్. మీ పర్సన్ మీతో కలిసి కొంత టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు చాలా రోజుల తర్వాత. వాటెవర్ ఏదేమైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. హార్మనీ, హ్యాపీనెస్. కొంతమందికి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఆగస్ట్‌లోనే. చాలా ర్యాపిడ్ మూవ్‌మెంట్ అనేది చాలా క్విక్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి కొంతమంది లైఫ్‌లో. ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. వచ్చిన వెంటనే కమిట్మెంట్‌తో రాబోతున్నారు. ద ఎంపీరర్ కూడా వచ్చింది. ఎంపీరర్, ఎంప్రెస్. ఎంపీరర్‌కి ఎంప్రెస్. సో, ఇక్కడ జోడీ కూడా వచ్చింది. సో, తప్పకుండా రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆగస్ట్‌లో చాలామందికి మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. మీ పర్సన్ వచ్చిన వెంటనే ఇంకా టైం అనేది ఇవ్వరు చాలామందికి. నేను ఒక కమిట్మెంట్‌తో వచ్చాను. నేను చేసిన తప్పుకి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. మళ్ళీ మనం న్యూ చాప్టర్ అనేది ఓపెన్ చేద్దాం. మళ్ళీ మనం ఇంకా ఇవేమీ కాదు. డైరెక్ట్‌గా మనం మ్యారేజ్ చేసుకుందాం. నా ఫ్యామిలీ వాళ్ళకి ఒప్పిస్తాను. మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. సో, ముందున్న ఎనర్జీలో కాదు మీ పర్సన్ ఒక న్యూ ఎనర్జీతో మీ వైపు రాబోతున్నారు. ఒక కమిట్మెంట్‌తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మీతో లైఫ్ లాంగ్ జీవిద్దాం అనుకుంటున్నారు మీ పర్సన్. గ్రేట్ గైస్, కంగ్రాచ్యులేషన్స్ అడ్వాన్స్. ఇలా అయినట్లయితే ప్లీజ్ తర్వాత నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆగస్ట్‌లో చాలామంది చేంజెస్‌లో రాబోతున్నాయి. అండ్ కొంతమంది లైఫ్‌లో 2 ఇయర్స్ ఎనర్జీ కనబడుతుంది. ఈవెన్ 2026 ఎండింగ్‌లో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి. 2025 ఆగస్ట్, కొంతమందికి 2025 నవంబర్. కొంతమందికి కోర్ట్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి యాక్చువల్లీ ఇక్కడ కోర్ట్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది చాలామంది. ఎందుకంటే మీ యొక్క పర్సన్ అనేవారు పాస్ట్‌లో మిమ్మల్ని వదిలేశారు. ఫ్యామిలీస్ కొన్ని ఇష్యూస్ వల్ల, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల. బట్ ఇప్పుడు అలా కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా సహాయపడబోతున్నారు. సింగిల్ పర్సన్స్ లైఫ్‌లో అయితే ఎంపీరియర్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సైక్లికేటర్స్ నుండి బయటపడబోతున్నారు మీ యొక్క పర్సన్. అండ్ ఈవెన్ ఇక్కడ కొంతమంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ ఉన్నారు. ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. కొంతమంది ఇక్కడ ఎవరో చూస్తున్న వ్యూస్‌లో ఎవరో టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్లీజ్ ముందు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేయండి. సెల్ఫ్ ప్రియారిటీ ఇవ్వండి. ముందు మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, మీరు ప్రేమిస్తున్నారు ఆ పర్సన్‌ని. ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. ఓకే, ఐ యాక్సెప్టెడ్. బట్ ప్రేమించడం అంటే ఎదుటివాడు ఏ మాట అన్నా సరే పడి ఉండడం కాదు. నోటికొచ్చిన మాట అబ్యూజ్ చేస్తున్నారు మీకు. చాలా అబ్యూజ్ చేసి మాట్లాడుతున్నారు. మీకు పడాల్సిన అవసరం లేదు. అసలు ప్రేమించిన వ్యక్తి ఒక కోపంలో 2, 3 మాటలు అంటారు. ప్రతిసారి అబ్యూజ్ చేసి మాట్లాడడం అంటే వల్గర్ టాకింగ్. ఇట్స్ నాట్ కరెక్ట్.
మిమ్మల్ని నిందించడం, మిమ్మల్ని శోషించడం ఇది కరెక్ట్ కాదు. సో, అలాంటి టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో అయితే దయచేసి ఉండొద్దు. ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి బాయ్ బాయ్ చెప్పేయండి. గుడ్ బై చెప్పండి. టాటా. సీ యూ. గుడ్ బై. చెప్పేయండి టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో అయితే ఉండొద్దు గైస్ ప్లీజ్. మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువ బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్న వ్యూవర్స్‌లో టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ లీడ్ చేస్తున్న వాళ్ళున్నారు. సో, ప్లీజ్ గైస్ అలాంటి టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని వదిలేయండి దయచేసి. ఎందుకంటే ఇది మీ యొక్క థాట్స్ పైన, మీ యొక్క లైఫ్, మీ యొక్క కెరియర్ పైన ప్రభావం చూపుతుంది. మీరు లైఫ్‌లో స్ట్రక్ ఫీల్ అవుతారు. లైఫ్‌లో ముందుకు వెళ్ళలేరు. సో, గైస్ ప్లీజ్ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉండొద్దు. అండ్ యూ ఆర్ ఆల్సో పాజిటివ్ కార్డ్స్. అండ్ ఎవరైతే ఈ యొక్క టాక్సిక్ రిలేషన్‌షిప్ బయటకొస్తారో వెంటనే వాళ్ళకి న్యూ రిలేషన్‌షిప్ కొత్త పర్సన్ అనేవారు వస్తారు. అంటే మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు. ఇదివరకు మీరు ప్రేమ గురించి తాపత్రయపడ్డారు. అండ్ ఈవెన్ ఆ పర్సన్ మీకు చూపిస్తారు ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ఎలా ప్రేమిస్తారు? ప్రేమించిన వాళ్ళకి ఎలా విలువిస్తారు? ఈవెన్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్, నో కాంటాక్ట్, బ్రేకప్, సెకండ్ మ్యారేజ్ యూనో మ్యారేజ్ పర్సన్స్ అయినట్లయితే మీ యొక్క భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఒక పాజిటివ్ వేతో మీ వైపు రాబోతున్నారు. అంటే పూర్తిగా చేంజ్ అయ్యి యూనివర్స్ మీకు మీ దగ్గరికి పంపిస్తుంది. ఎందుకంటే మీరు యూనివర్స్‌కి చాలా ప్రే చేశారు. నా భర్త నాకు తిరిగి రావాలి. నా భార్య నాకు తిరిగి రావాలి. ఈవెన్ ఆహ్, నా యొక్క పార్ట్నర్ ప్రేమించిన వాళ్ళు నా యొక్క లవ్ పార్ట్నర్ మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలి. పాష్ పర్సన్ తిరిగి రావాలి అని ఎంతో ప్రే చేశారు. నిద్ర లేని రాత్రులు గడిపారు మీరు. సో, యూనివర్స్ దానికి రివార్డ్స్ అనేవి మీకు ఇవ్వబోతుంది. మీరు చేసిన ప్రయత్నాలకి, మీరు పడిన తాపత్రయానికి, మీ యొక్క పర్సన్‌ని చేంజ్ చేసి, పూర్తిగా చేంజ్ చేసి పాజిటివ్ స్టేజ్‌లోకి తెచ్చి మీ దగ్గరికి తిరిగి పంపిస్తుంది. కొంతమంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని దూరం చేస్తుంది యూనివర్స్. అవసరం లేదు అలా టాక్సిక్ రిలేషన్‌షిప్ మీకు. యూనివర్స్ అలాంటి వాళ్ళని మీ నుండి దూరంగా చేస్తుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈవెన్ బేబీ ఉన్నట్లయితే బేబీని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ పర్సన్ అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. ఇందులో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ దీంట్లో ఏవైనా కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నట్లయితే, కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు కూడా తీరిపోబోతున్నాయి. దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు గైస్. ఓకే. టైమింగ్ ఆర్కల్ ద్వారా కూడా తెలుసుకుందాం. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వబోతున్నారు? మీ యూనియన్ అనేది ఎప్పుడు జరగబోతుందని. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌తో వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవ్వబోతుంది? చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌తో రీయూనియన్ ఎప్పుడు అవ్వబోతుంది? చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌తో వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవ్వబోతుంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌తో వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు అవ్వబోతుంది? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. స్ట్రెంగ్త్ ఫస్ట్ బిట్వీన్ జూలై టు ఆగస్ట్. నేను ఇప్పుడే చెప్పాను ఆగస్ట్‌లో మ్యారేజ్ అవ్వబోతుందని. అండ్ అనదర్ వన్ సింగిల్స్ ఓకే డిసెంబర్ మంత్ ఓకే. అండ్ మ్యారేజ్ పర్సన్స్ ఆటమ్ సీజన్. చూడండి ఎవరైతే పాస్ట్ పర్సన్స్ ఉన్నారో, పాస్ట్ పర్సన్ నుండి ఎవరైతే పర్సన్ వస్తున్నారో స్ప్రింగ్ సీజన్ ఈవెన్ జూలై టు ఆగస్ట్. నేను ఇదివరకు చెప్పాను ఆగస్ట్‌లో మ్యారేజ్ ఫుల్ కమిట్మెంట్‌తో వస్తున్నారు. ఇంకా టైం ఇవ్వరు. వెంటనే మ్యారేజ్. ఆగస్ట్‌లో మ్యారేజ్ చాలామందికి ఆగస్ట్‌లో మ్యారేజ్ అవ్వబోతుంది. జూలై టు ఆగస్ట్. మాక్సిమం ఆగస్ట్. ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి యూనియన్ అనేది జరగబోతుంది ఇన్ డిసెంబర్ సీజన్. కొంతమందికి ఆటమ్ సీజన్‌లో జరగబోతుంది. కొంత సమయం అనేది పడుతుంది. ఈవెన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే. అండ్ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో తెలుసుకుందాం. ఎందుకంటే మనిషి పూర్తిగా మారి తిరిగి రావాలి అంటే కొంత సమయం పడుతుంది. ఓకే గైస్, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? వాళ్ళ యూనియన్ గురించి అవ్వచ్చు, వాళ్ళ పర్సన్స్ గురించి అవ్వచ్చు, ఈవెన్ క్రష్, హస్బెండ్ వైఫ్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏ సిచ్యువేషన్కైనా సరే చూస్తున్న వ్యూయర్స్ బయటికి రావడానికి, అలాగే మళ్ళీ యూనియన్ జరగడానికి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు వ్యూయర్స్? ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. Guide me. Please, universe, tell me. Okay, 9 of Cups. Okay. And the one,
4 of Swords, and another 2 cups. The Magician and the 10 of Swords. Okay. And bottom of the deck, the High Priestess. Okay guys, the High Priestess. ఓకే, ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే 10 ఆఫ్ స్వార్డ్స్ అనేది మీ యొక్క సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. మీరు ఎంతవరకు ఇప్పటి వరకు బాధలు పడ్డారో ఆ బాధ నుండి బయటికి రాబోతున్నారు. అండ్ ఈవెన్ టాక్సిక్ రిలేషన్, చాలామంది టాక్సిక్ రిలేషన్స్లో ప్రెజెంట్ కూడా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుండి దయచేసి బయటికి రండి. మిమ్మల్ని మీరు స్టక్ పొజిషన్లో ఉంచుకోవద్దు, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు, మీ యొక్క మనసుని బాధ పెట్టద్దు. ఆ పర్సన్ మీకు అబ్యూజ్ చేస్తున్నాడు, మిమ్మల్ని మీ యొక్క పనులు ఏది కానివ్వట్లేదు, డిస్ట్రాక్ట్ చేయిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. సో అలాంటి అనుక్షణం మీరు బాధపడేదానికంటే ఒక్కసారి ఆ యొక్క సైకిల్ని ఎండ్ చేయండి. ఆ టాక్సిక్ పీపుల్ని దూరంగా ఉండండి. ఎప్పుడైతే మీ యొక్క టాక్సిక్ పీపుల్ని దూరం చేస్తారో మీ లైఫ్లోని న్యూ రిలేషన్షిప్, అంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ మీ యొక్క లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ ఉంది కాదు, ఛాన్స్ పక్కాగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ కార్డ్, ఇవన్నీ ఎక్స్ కార్డ్సే, అన్ని పాజిటివ్ కార్డ్స్ ఇవన్నీ. ద మెజిషియన్, మీరేం కావాలనుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది గాయస్. మీరేం కావాలనుకుంటే ఈవెన్ హెల్దీ రిలేషన్షిప్, పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. మీరేం కోరుకున్నా సరే యూనివర్స్ అది ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకంటే మీరు చాలా ఈ యొక్క లవ్ రిలేషన్షిప్లో మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో సాక్రిఫైజెస్ చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో యూనివర్స్ ఇప్పుడు మీకు సహాయం చేయాలనుకుంటుంది. అందుకే మీరు ఏది మేనిఫెస్టేషన్ చేస్తే అది పర్ఫెక్ట్గా 100% యూనివర్స్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంది. అండ్ 4 ఆఫ్ స్వార్డ్స్, చాలామంది స్టక్, ఏం జరుగుతుందో ఏంటనేది చాలామంది పడుకోవడం మానేశారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, యాంగ్జైటీకి లోనవుతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. నౌ ఆ యాంగ్జైటీకి, డిప్రెషన్కి, స్ట్రెస్కి టాటా బాయ్, గుడ్ బై చెప్పేయండి. ఇంకా సమయం వచ్చేసింది మీది. కొంచెం రెస్ట్ తీసుకోండి, మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి, మీ సోల్కి రెస్ట్ ఇవ్వండి, రీజనరేట్ అవ్వండి, మళ్ళీ కొత్త ఎనర్జీని పుంజుకోండి, సెల్ఫ్ లవ్ చేయండి, మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. 9 ఆఫ్ కప్స్, మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అవబోతుంది. మీ యొక్క విషెస్ అనేవి ట్రూ అవబోతున్నాయి, మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవబోతున్నాయి త్వరలోనే. అందుకే విష్ ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. 9 ఆఫ్ కప్స్, ఫుల్లీ ఎంజాయ్మెంట్, జాయ్, హ్యాపీనెస్, హార్మనీ. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హార్మనీ కార్డ్. 4 ఆఫ్ వాండ్స్, మీ యొక్క విష్ అనేది ఫుల్, అంటే ఇదికే చెప్పాను. అందుకే ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ హై ప్రిస్టెస్ కార్డ్ కూడా వచ్చింది కాబట్టి మీ యొక్క ఇన్నర్ స్ట్రెంత్ పైన వర్క్ చేయండి, మీ ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి గాయస్. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ యూనివర్స్ తరఫున కూడా మీకు ఎన్నో సైన్స్ లభించాయని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోస్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గాయస్. బాయ్.